తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి గెలుపు ఖాయమని, ఓడిపోతే 7 o'clock బ్లేడుతో గొంతు కోసుకుంటానని టీపీసీసీ అధికార ప్రతినిధి బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పినట్లు ప్రజాకూటమి గెలవనూ లేదు, బ్లేడుతో గొంతు కోసుకోనూ లేదు. కానీ ఇప్పటికీ 7 o'clock బ్లేడు ట్రెండ్ అవుతూనే ఉంది. బండ్ల గణేష్ వ్యాఖ్యలపైన తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ఇలా స్పందించారు. బండ్ల గణేష్ ఎక్కువగా మాట్లాడతాడు, తప్పులేదు. అతని పార్టీపై ఉన్న నమ్మకంతో అలా మాట్లాడాడు. గణేష్ ఇలా మాట్లాడుతున్నాడు, ఎంత నమ్మకం ఉంది ఇతనికి అనుకున్నాను. ఇది మేకపోతు గంభీరమేనా అని నాకు అనిపించింది. కానీ నేను 1% కూడా డౌట్ పడలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ మాత్రం కేసీఆర్కే వస్తుంది అని భావించాను. నేను, మా పిల్లలు అంతా టీఆర్ఎస్కే ఓటు వేశాం అని నాగబాబు వెల్లడించారు. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే గణేష్ ఇంటర్వ్యూలు చూడటానికి చాలా బాగుంటాయని నాగబాబు వెల్లడించారు. గణేష్ చాలా ఫన్ జనరేట్ చేస్తూ ఉంటాడు. నిజంగా ఈ ఫన్ సినిమాలో చేసి ఉంటే చాలా పెద్ద కామెడియన్ అయ్యేవాడు. కానీ సినిమాల్లో చూపించకుండా రియల్ లైఫ్లో చూపిస్తున్నాడు కామెడీ. ఏదో చేయాలనే తపనైతే మాత్రం గణేష్లో స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యేగా, ఎంపీగా అవ్వాలని కోరుకుంటున్నాడు. చాలా కాలం పాటు బొత్స గారి అనుచరుడిగా ఉన్నాడు. రాజకీయాల్లో రావటం అనేది అతని కోరిక అని నాగబాబు చెప్పుకుని వచ్చారు. బండ్ల గణేష్ పీక కోసుకునేంత సీన్ లేదని తమకు అప్పుడే తెలుసని నాగబాబు అన్నారు. సందర్భం వచ్చినప్పుడు 100 మాటలు అంటామండి అని అంటాడని కూడా చివరికి నాకు తెలుసు అని నవ్వుతూ నాగబాబు వెల్లడించాడు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఓవైపు రేవంత్ రెడ్డి ఆవేశపూరిత మాటలు, ఇటువైపు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడే ఆవేశపూరిత ప్రసంగాలు టీవీలో చూసి ఆవేశంలో ఉన్న తమకు గణేష్ స్పీచ్లు మాత్రమే మంచి కామెడీగా, ఎంటర్టైన్మెంట్గా ఉండేవని నాగబాబు తెలిపారు. ఇక ఆ విషయంలో మాత్రం గణేష్ ని మెచ్చుకోవాలని కొనియాడారు నాగబాబు. Hi, this is Shamla. Please do subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.